హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సంక్రాంతికే రైతు భరోసా డబ్బులు కానీ ఒక కండిషన్ అయితే విధించడం జరిగిందనమాట. ఆ కండిషన్ ఏంటి, సో ఎవరెవరికి ఆ డబ్బులు వర్తిస్తాయి, సో సంక్రాంతి లోపే వస్తాయా లేదా, ఎకరానికి ఎన్ని వేలు వస్తాయి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు సో మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు అయితే విడుదలకు ముహూర్తం అయితే ఖరారైందనమాట. సాగు పెట్టుబడి కోసం ఇచ్చేటటువంటి ఈ సాయాన్ని పక్కాగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రెడ్డి అయితే మనకు ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందంటూ చూసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతను వాడుతూ భారీ ప్రక్షాళనకు తెరలేపిందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు కంప్లీట్గా శాటిలైట్ మ్యాపింగ్ అక్రమాలకు బ్రేక్ అన్నమాట. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అక్రమాలకు సో తావు లేకుండా మనకైతే పకడ్బందీ చర్యలు అయితే చేపడుతుంది. పథకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ సర్వేను ఆయుధంగా ఎంచుకుంది. సింథటిక్ ఎపర్చర్ ర్యాడర్ టెక్నాలజీ ద్వారా ఏ భూమిలో పంట సాగవుతుంది, ఏది బీడు భూమి ఉంది అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య భవనాలు ఉన్నటువంటి భూములకు కూడా గతంలో రైతు భరోసా నిధులు వెళ్ళినట్లు ఈ సర్వేలో తేలింది. అయితే ఈ అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు పక్కా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని డిసైడ్ అయితే అయిందనమాట. అయితే మనకు సో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, అయితే ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకు ఈసారి రైతు భరోసా నిబంధనలు కొంత కఠినంగా మారాయి. బీడు భూములకు కంప్లీట్గా మనకు బీడు భూములకు నో అంటే సొంత భూమి ఉన్నప్పటికీ అందులో పంట సాగు చేయకుండా బీడుగా వదిలేస్తే ఈసారి పైసా కూడా రాదు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. అలాగే కౌలు రైతులకు షాక్, భూమిని కౌలుకు ఇచ్చిన యాజమానులకు కూడా ఈసారి కోత పడనుందన్నమాట. అంటే మన భూమిని కౌలుకు ఇచ్చినటువంటి యాజమానులకు కూడా ఈసారి అయితే కోత పడనుంది. కౌలు ద్వారా ఆదాయం పొందుతున్నటువంటి వారికి మళ్ళీ ప్రభుత్వం సాయం అవసరం లేదని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే కౌలు ద్వారా మనకు ఆదాయం వస్తుంది కాబట్టి, కౌలు చేసే వాళ్ళు మనకు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవసరం లేదని ప్రభుత్వం అయితే భావిస్తుందంటూ చూసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ప్లాట్లు, సాగు భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చినటువంటి వారు జాబితా నుంచి పూర్తిగా తొలగించబడ్డారంటూ కూడా చూసుకోవచ్చు. దాదాపు 10 లక్షల ఎకరాలకు ఈసారి నిధులు కోతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 65 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం అందనుందంటూ కూడా అప్డేట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు సంక్రాంతి కానుకగా 6,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలు వేయడం జరుగుతుంది. అన్నదాతలకు పండగ పూట తీపి కబురు అందిస్తూ సంక్రాంతి పండుగలోపు అంటే జనవరి 13 లేదా 14వ తేదీలలో డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటికే నిధులు సిద్ధం చేసిన ప్రభుత్వం సర్వే నివేదిక అందగానే లబ్ధిదారుల తుది జాబితాలను విడుదల చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే బీడు భూములకు కూడా డబ్బులు వేయొద్దని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. అలాగే రాళ్ళు, కొండలు, గుట్టలు, వెంచర్లు, ఫ్లాట్స్ తదితర అక్రమాలకు సంబంధించిన భూములకు కంప్లీట్గా సో రైతు భరోసా డబ్బులు నిలిపివేయాలని కంప్లీట్గా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకైతే SAR అనమాట, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకైతే కంప్లీట్గా సో సర్వే చేసిందనమాట. దాని ద్వారా కంప్లీట్గా సో పంట వేసినటువంటి భూమికి మాత్రమే, సాగులో ఉన్న భూమికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సంక్రాంతి లోపు మనకు 13 లేదా 14వ తేదీలోపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే రైతులు ఏం చేయాలి డబ్బులు పడాలంటే? అర్హులైన రైతులు తమ భూమి సాగు వివరాలు, ఆధార్ అనుసంధానం పక్కాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే శాటిలైట్ సర్వేలో మీ భూమి సాగులో ఉన్నట్లు గుర్తిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. శాటిలైట్ సర్వేలో మీ భూమి సర్వేలో ఉంది అంటే సాగులో ఉన్నట్లు గుర్తిస్తేనే మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా మీ యొక్క అకౌంట్లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు.
అయితే మనకు మొత్తానికి అనర్హులను తొలగించి నిజమైన రైతులకు మేలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి చేతికి అందే ఈ నిధులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. అయితే రైతులు మాత్రం తమ డాక్యుమెంట్లను సరిగ్గా ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్, చూశారు కదా, ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. రైతు భరోసాకు సంబంధించి బీడుగా వదిలేస్తే కూడా ఈసారి పైసా కూడా రాదంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు సొంత భూమి ఉన్నప్పటికీ అందులో పంట వేయకుండా బీడుగా వదిలేస్తే కూడా పైసలు రావట. మరి చూసుకోండి. సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.